అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అత్తమ్మ ఇంటి రుచులు. సో ఈ రోజు వీడియోలో పాలకూరతో ఎంతో రుచిగా చేసుకునే పాలకూర ఫ్రైని ఎలా చేయాలో చూసేద్దాం. కావలసిన పదార్థాలు: 1 టేబుల్ స్పూన్ తాలింపులు, కొంచెం జీలకర్ర, 2 ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, కొంచెం కరివేపాకు తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇక్కడ నేను 4 చిన్న కట్టల పాలకూరని తీసుకున్నానండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా సన్నగా కట్ చేసుకొని 2-3 సార్లు కడిగి చిల్లులు గిన్నెలు పెట్టుకోండి. దానివల్ల నీరంతా కిందకి కారిపోతుంది. తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసి ఇక్కడ చూపిస్తున్న విధంగా చిన్న ఘాట్లు పెట్టండి. దానివల్ల వెల్లుల్లి రెబ్బలు బాగా ఫ్రై అయ్యి మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. ఇప్పుడు ప్రాసెస్ని స్టార్ట్ చేసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేయండి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక వెల్లుల్లి రెబ్బలు, తాలింపులు వేయండి. అందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసి తాలింపుతో పాటు ఫ్రై చేయండి. అందువల్ల పసుపు పచ్చివాసన రాకుండా చక్కగా ఉంటుంది. తాలింపు మంచిగా వేగిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పాలకూరని వేసుకొని 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోండి. ఆకుకూరలకి ఉప్పు కారం ఎక్కువ పట్టవండి. సో కొంచెం వేసుకొని సరిపోకపోతే అప్పుడు చూసి యాడ్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టి ఉంచేయండి. చూస్తున్నారు కదా, ఆకుకూర నుంచి వాటర్ ఎలా సెపరేట్ అయ్యాయో. ఆ వాటర్తో మనకి కర్రీ చక్కగా ఫ్రై అయిపోతుంది. ఇంకా వాటర్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. మనకి కూరలో నీరంతా ఇంకిపోయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ కారంని యాడ్ చేసి మొత్తం నీట్గా కలుపుకొని ఒక 2 నిమిషాలు ఉంచితే ఎంతో సింపుల్ అండ్ టేస్టీ ఆకుకూర ఫ్రై రెడీ అయిపోతుంది. ఇలా చేస్తే పిల్లలు సైతం ఎంతో ఇష్టపడి తినేస్తారు. ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన అత్తమ్మ ఇంటి రుచుల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.